వస్తాడు. మసాలా వేసేసి ఇటువైపు వెళ్ళి అరే మనం వచ్చేది ఇక్కడికి కదా, నువ్వు నీళ్ళు ఎందుకు వద్దన్నావు? ఈ నీళ్ళు చెప్పిందంటవా? ఇసుక తవ్వుతాను చూడు, ఇసుక తవ్విన కాడ ఆగిద్ది నీళ్ళు, ఆ నీళ్ళు తాగుతా అన్న. అది ఫ్లైఓవర్స్ నీళ్ళు కన్నా చాలా ఇప్పుడు స్నానం చేస్తున్నాం. యూట్యూబ్లోనే పెట్టేది ఇది. వాడైతే కారా రే ఏదనంటే నేను అనుకోలే పడే. వీడి వల్ల మునిగి చూపిస్తాడు మనకి. మునుగురా, ఎంతసేపు మునుగుతావు? నీ టైమింగ్ చూద్దాం. వెళ్ళిపోతున్నాడు వీడు. రెడీ కాళ్ళు పైకి లేపుతాడు, అదే కాంపిటీషను. ఈ బిడ మిఠాయితో. ఓకే, యాక్షన్. మునుగురా మునుగురా నేను చూడండి. ఓరే అట్టయితే నేను చెప్తారా, ఆగు. లేవు సమాధి కదండి. లోతు ఇంత లోతు ఉంది. అయితే మునిగే కాంపిటీషన్ పెడుతున్నాయి వీళ్ళిద్దరికి. ఎవడు పైకి ముందు వస్తాడో, ముందు బయటకు వస్తాడో వాడే మొగోడు, వాడే మొనగాడు. అది ఓకే, రెడీ, 1 2 3 యాక్షన్. అబ్బో హీరో ఏడున్నాడు. అబ్బో ఆడ పిట్టలు ఎగిసింది. ఏం చేస్తున్నారు నీళ్ళల్లో? అన్నయ్యని గెలవాలని చెప్పి తమ్ముడు ముందు లేచాడు. సింహాద్రి రేంజ్లో హీరో అనుకొని వీళ్ళు వేసాడు. వీళ్ళిద్దరు డబ్బా ఆటే కాబట్టి స్వీట్ మిఠాయి ఆట ఇది. అరే ఫోన్ మీద పడిద్దిరా. నా ముందు నువ్వు ఆడమనికి వస్తావు, నాకు అది అర్థం అట్లా. అవసరంలా వాడు గెలవలేడు, ఎందుకు వాడిని బాధ పెట్టడం అవసరంలా, నిన్ను బాధ పెట్టడం నాకెందుకు. వాడు అంతే చెప్తాడు, ఓడిపోయిన తర్వాత ఏం చెప్తాడు పిట్ట కథలాడు. నేను ఇసుక పెట్టుకుని ఆపానా, ఇట్టు అన్నాడు తలకాయ కడుగు వచ్చి నవ్వు వచ్చేది నా అట్లా. అబ్బా నవ్వు నెల నవ్వు వచ్చిందా? నవ్వు చూపిరా.
వాటర్ ప్రూఫ్ ఫోన్ కాదు, లేకపోతే నీళ్ళలో లోన్ నీ పనులు చూపి. ఒక స్టంట్ జరగబోతుంది వీళ్ళిద్దరి దగ్గర. ఏంటి స్టంట్ చేయండి అంటే ఆడుకుంటున్నారేంట్రా? కూర్చున్నావు అనుకో, నీ భుజాల మీద ఎక్కుతా. నువ్వు చెయ్యి ఒకటి నాకు ఎట్టుగా ఎట్టి పైనకి నీ చెయ్యి పెట్టుకుని ఎక్కుతా. ఒక్కసారి లేవు బండి ఎక్కరా వాడు లోన్ ఎంతసేపు ఉంటాడు? నీ అమ్మ దేనికిరా పనికి వస్తారు, తినడం తిరగడం తప్ప. వాడు నువ్వు లోన్ మునుగుంటే వాడు నీ మీద నిల్చున్నారు. నువ్వు చెయ్యి కాదు, వాడు నీ భుజం మీద, నువ్వు నీళ్ళలో ఉంటే భుజం మీద ఉంటాడు. నువ్వు ఒక్కసారి ప్రెషర్లో లెగితే వాడు పైకి దూకుదామని ఉన్నాడు వాడు. కాదు, వాడు నేను ముంచేసి ఒక అరగంట తర్వాత వస్తున్నాడు నీ మీదకి. అవతార సినిమాలో ఇద్దరు హీరోలు వీళ్ళు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ వీళ్ళే. అమ్మని అమ్మ ఏంట్రా నా మీద పడ్డాడు. చెయ్యి వీళ్ళు ఫోన్లు జరగొట్టడం తప్ప ఏం లేదురా. నీళ్ళు పోయిందనుకో ఫోన్లో ఏముండదు. అరే అన్నీ వాడేసేస్తాడు కానీ తప్పు మన మీద తొస్తాడు వాడు. అమ్మ జాగ్రత్తగా ఉండాలి ఇటుతో కొంచెం. చీ పిల్లగాళ్ళే బెటర్ రా మీ మీద అప్పు. అట్లయితే నీ వెనకొస్తా, నువ్వు ముందంటే ముందుకెళ్ళిపోతా. వాడేదో చెప్తాడు చెయ్యి, ఇంకా వాడు ఎట్టో తర్వాత దూకేస్తాడు నీ మీద వస్తాడు నువ్వు నెట్టలేదని. అబ్బో దేనికి మనకి రాడాడు, తొక్క దూకాడు, జారి పడ్డాడు. అరే వాడు ఏంటి రా నేను చంపుతాడు లేవు. మనకి దూకడం రాదు. నువ్వు ఇట్ట బెండ్ అవుతున్నావు కదా సైడ్. ఫోన్ మీద పడకపోతే అమ్మ ఏ అమ్మ టైం బొక్క మీ ఇద్దరు వల్ల. ఎక్కలేకపోతున్నా అన్న. అరే నీకేమనిపిస్తుంది చెప్పు. అయితే అయింది నాకు ఇటు ఈ భుజం అది అట్టంచు అట్టంగా ఉండు. ఇప్పుడు దూకుతారు, దూకినట్టే దూకుతాడు కానీ పడతాడు వాడు. పైకి ఎక్కి నవ్వుతాడు ఏంటో మళ్ళీ. అబ్బో ఏదో కుదిరేటట్టుంది. ముందు కావాలి నువ్వు ముందు ముందు ప్రెజర్ పడిద్ది నాకు వెనక కాదు. అరే 199సారి ఇది మళ్ళీ ఫెయిల్ అవుతాడు వీడు, వాడి మీదే తోస్తాడు. లాస్ట్ సారి పని చేసింది, వర్కౌట్ అయింది. ఇదైతే మన వ్యూ పాయింట్. ఇలా అయితే ఉంది మొత్తానికి. ఎలా ఉందో చూడండి. అలా నది వెళ్తుంది పక్క నుంచి, నది వాటరు. దాని పక్కనే టెంట్ వేసేసాము మేము. బాగుంది, చల్లగా గాలి బాగుంది ఇక్కడ. ఇప్పుడు మనకి లొకేషను గాలి కూడా బాగా విపరీతంగా తోలుతుంది ఇక్కడ. ఇదే మన సన్సెట్, కరెక్ట్ సన్సెట్ టైంలో ఉన్నాం మనం అక్కడ. సామాన్లు అయితే మనం లోన పెడుతున్నారు బాగానే. సామాన్లు పెట్టి ఇప్పుడు మనం వంట అనేది చేయాలి. ఈ చెరువు పక్కన, చెరువు ఈ నది పక్కన
మంచి కాంబినేషన్కి అయితే తెచ్చుకున్నాము బాగుండడానికి. ఇలా కుకింగ్ కూడా కొంచెం తొందరగానే పెందలాడి చేయాలి, చీకటి పడక ముందే. దానికంటే ఒక రీజన్ ఉందిలే, తొందరగా వండేసి లేటుగా తినాలి ఈసారి. అలాగే చాప వేస్తున్నారు. చాప వేసి మొత్తానికి పడుకునేటట్టు ఒకటి మన రూము అన్నీ నీట్గా చాప గీప వేసుకొని కూర్చోడానికి పడుకోవడానికి అనేది చేయాలి ఇప్పుడు మనం. ఇవాళ మనకి నది పక్కన మంచి స్పెషల్ కర్రీ చేపల పులుసు. అయితే ఫస్ట్ టైం చేపల పులుసు అయితే చేస్తున్నాం, జీవితంలో ఎప్పుడు చేయలే చేపల పులుసు. ఈ నది పక్కన ఈ చల్లదనానికి బాగుండిద్దని ప్రిపేర్గా దీనికోసం కుక్క తిరిగినట్టు తిరిగాం. మొత్తం 25 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ జరిగింది దీనికోసం. అయితే ఎతికి అన్ని చోట్ల బందే మొత్తం వెతికి ఆకడైతే వెళ్తే ఇటు తిరిగి మళ్ళీ వెళ్ళి కొనుక్కొని కోపించుకొని వచ్చాము. అయితే ఇదే దీని కొనేదాకా చాలా స్ట్రగ్లింగ్ జరిగింది. ఇక్కడ రావడంలో ఇంట్లో కానీ దీన్ని కొనడానికి బాగా ఇబ్బంది పడ్డాం. చాలా ప్లేసులు తిరిగాం, ఆడ లేదు. మరి ఏంటి ఇలా మన బ్యాడ్ లక్, దొరకదులే అనుకున్నాం. లాస్ట్లో 2 చేపలు ఉన్నాయి, పట్టుకొచ్చేసాం ఇంకా దాన్ని. మా కోసం ఉన్నట్టు, మరి మా కోసం మేము వస్తామని ఉన్నాయి అనుకుంటా 2 చేపలు. దాన్ని తీసుకొచ్చేసాం, ఇంకా తీసుకొచ్చి కోపించేది. ఇదైతే మన చేపలు ఇప్పుడైతే వండుదాం. ఇక్కడే నది పక్కనే ఇక్కడ మనం గ్యాస్ పెట్టుకున్నాం. మంచి సన్సెట్ వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. మనకి వాతావరణం అనేది నేచర్ లుక్ కానీ చాలా బాగుంది. ఇప్పుడు మనం అయితే చేపల పులుసు అయితే చేద్దాం. ఫస్ట్ టైం చూద్దాం ఎలా కుదిరిద్దో ఏంటో తెలియదు, ఫస్ట్ టైమే ఉండేది కాబట్టి. గాలి కూడా బాగా తోలుతుంది, మరి ఇక్కడ పొయ్యి ఎలా ఇద్దో తెలీదు. భయంకరంగా వస్తుంది గాలి. మనం అయితే ఆలు పోసుకుందాం, మంది ఎక్కువ పోసుకుందాం. ఇదైతే మన ఉల్లిపాయ పేస్ట్, ఆనియన్ పేస్ట్ ఈ 2 డబ్బాలు అయితే తీసుకొచ్చేసాము వేద్దామని. గ్యాసే వెలగట్లేదు కదా బాబు ఇది గాలికి. ఇది మన గాలి వస్తుందని మొత్తం ఆల్టరేషన్ వర్క్ చేసాం ఇక్కడ. అయితే మన ఇది అల్లం పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ వేద్దాం ఇక్కడ దీంట్లో. నాదు మన ఉల్లిపాయ పేస్ట్ అయితే మంచిగా మరుగుతుంది ఇప్పుడు. అంటే కొంచెం ఇది అయిన తర్వాత దీంట్లో అల్లం పేస్ట్ అనేది వేసుకుందాం మనం, కొంచెం కలర్ మారిన తర్వాత. అల్లం పేస్ట్ టైము తీసాం, ఇంకా అల్లం పేస్ట్ అయితే వేసుకుందాం కొంచెం. ఏదో చేపలుగా కొంచెం ఎక్కువ వేద్దాం, ఎవరో తెలిసి ఎంత పడిద్ది అంత పడదాం. మన మసాలాలు ఇంకా అన్నీ మన మసాలా ఇలా అయితే రెడీ అయింది. దీంట్లో ఇప్పుడు మనం టమాటా జ్యూస్ వేయాలి. ఇంట్లోంచి అన్నీ మిక్సీ పట్టించుకొని వచ్చాము, మళ్ళీ చెప్పలేదు ఇందాక. ఉల్లిపాయ పేస్ట్ అంటే అది ఇంట్లో మిక్సీ పట్టించేసి మొత్తం మంచిగా ఇక్కడికి వచ్చి అన్నీ వాడాలి ఇప్పుడు. టమాటా జ్యూసు ఎప్పుడు గుడ్డు అయితే తెస్తాం దీంట్లో. ఇలా టమాటా జ్యూస్ తెచ్చాం, కలుపుదాం. ఓం భీం బుష్. మన టమాటా జ్యూస్ మొత్తం వేయాలి దీంట్లో. రెడ్గా టమాటా వాసన, పచ్చి టమాటా వాసన వస్తుంది.
ఇది మన గ్రేవీ ఇలా అయితే ఉంది. ఎగురుతుంది రక్తాలు లావా. మనది ఇది గ్రేవీ అయితే రెడీ అవుతుంది. నేచర్ అయితే చూసారు కదా ఎంత బాగుందో. మన వ్యూ అంతా చాలా ఎత్తికి ఏదో కిలోమీటర్లు అటు ఇటు తిరిగి మన ఊరు దాటేసి రావాలి. ఈ కేసరికి మా ఊరికి దాదాపు బాగానే దూరం, అంత తెలియదులే, ఒక 10-15 కిలోమీటర్లు ఉండొచ్చేమో, తెలీదు, క్యాల్కులేట్ చేయలేదు, చూడలేదు. కాకపోతే అటు ఇటు ఎక్కడెక్కడో తిరిగి అక్కడెక్కడికో ప్లేస్లు ఎత్తుకుతున్నాం. మంచి స్పాట్లు అయితే మీకోసం చేస్తున్నాం, మంచి వీడియోలు చేయడానికి. మీరు అందరూ చూడండి, మంచిగా ఎంజాయ్ చేయండి మా వీడియోలని. బాగా లైక్లు అయితే కొట్టండి మంచి కొడితే మాకు ఇంకా మోటివేషన్ వచ్చి మంచి వీడియోలు అయితే మేము తీస్తాం. వీడియో అయితే ఇంకా బెటర్గా అయితే చెప్తాం, ఇంప్రూవ్ చేస్తాం. ఇంకా అట్టాగే ఇంప్రూవ్ చేయడానికి అయితే చాలా ట్రై చేస్తున్నాం. చాలా బెటర్గా తీస్తాం, ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది మా వీడియోలన్నీ. మీరు చూస్తూ ఉండండి లాస్ట్ వరకు. అదే ఇంకా మీరు చేయాల్సిన పని. మన చింతపండు వాటర్ అయితే ఇది కలుపుకుంటున్నాం దాంట్లో వేయడానికి. చింతపండు రసం అయితే వేస్తాం. ఎప్పుడు ఏమి వేయాలో తెలియదు, ఇంకేదో తోచింది వేస్తున్నాం. ఎవడెవడ కూరలు వాళ్ళు వెరైటీ చేసుకుంటారు. మన స్టైల్ అయితే ఇది. టమాటా జ్యూస్ అయితే ఎక్కువ వేస్తాం. చింతపండు జ్యూస్ మరి పులుపు ఉండిద్దో లేదో తెలియదు మరి మనకి. చూడాలి తినిన తర్వాతే ఏదైనా ఫస్ట్ టైమే. బాగుంటే మంచిది, బాగా లేకపోయినా మంచిది. తినవతల పడేస్తాం దీన్ని మేము. మాకంత మొహమాటలు పట్టింపులు ఏమి ఉండదు. కాసేపు ఆగి దీని మీద చేపలు అయితే వేస్తాం మేము. తర్వాత అది ఇంకా కుక్ అయిపోద్ది దాంతోపాటు. చాలు మనకి. ఏం కళాయి చిన్నదైపోయింది. మన చేపల ముక్కలు అయితే మిగిలిపోయినాయి. కళాయి చిన్నదైపోవడం వల్ల వీటిని అయితే ఫ్రై చేసుకుంటాం. అదే ఏమి అసలు ఎన్నిసార్లు వేస్తావు పసుపు? అదే మనకి ఆ కళాయి సరిపోక ఫ్రై అయితే చేసుకుంటున్నాం దీన్ని, ముక్కల్ని. ఈ మసాలా కూడా ఆర్చి ఫిష్ కర్రీ మసాలా ఇది. అది మూత వేసేదండి కొంచెం ఇంకా పెట్టి. అయితే మన చేపలు అయితే చాలాసేపు పెట్టాం, ఒక పావు గంట. చూద్దాం ఎలా వచ్చిందో ఏంటో. వాసన అయితే బాగుంది. బెండకాయలు కూడా వేసాం దీంట్లో. ఇది కూడా వచ్చింది ఈ వీడియోలో. బెండకాయ అయితే బాగుండిద్దని బెండకాయ కూడా వేసాం. చూద్దాం కాసేపు ఆగి. ఉడికిందో లేదో కూడా చెక్ చేయడం కూడా తెలియట్లే, అట్లా చెక్ చేయాలి దీన్ని. ఓకే, కాసేపు తిప్పుదాం దీన్ని ఒక రౌండ్. స్టీరింగ్ తిప్పాలి ఇటు అటు. ఇదైతే మనది. కాసేపు ఆగాం, మరి ఇది కుక్ అయిందో లేదో తెలియదు. కొంచెం మసాలాలు వేసి, ఫిష్ మసాలా వేసేసి, కొత్తిమీర వేసి దింపేద్దాం. అది ఇంకా ఎంతైనా ఉడికిపోయి ఉండిద్ది. అరగంట దాటింది పెట్టి. படிங்க ஒவ்வொடிங்களா நிம்மக்காய் கட்டுப்பாடிங்களா கட்டுப்பாடுங்க நிம்மக்காய் எலுமிச்சிக்காய் இருங்க நிம்மக்காய் எலுமிச்சி வைங்களே ఏ ఊర్లో తమిళ నేర్చుకున్నా నేను మామూలుగా చెప్తా తమిళ కట్టుపడంగా అంటే నిమ్మకాయ కట్ చేయరా అని అర్థం తెలుసు అర్థమైందిలే మరి అది తిరగండి అది తమిళ అంటే మనం ఏంటి ఒక భాష ఓ రెండు రెండు ఏమంటారు తెలుగు తమిళ్లో రెండు రెండు పొడిங்களா పొడిங்களா రెండు అరుங்க పోతున్నాం ఇప్పుడు మనం ఈ చేపల ఫ్రై కూడా ఫస్ట్ టైమే చూద్దాం ఎలా కుదిరిద్దో ఏంటో ట్రై చేద్దాం లైట్ పైన లేకుండా
నీకు మైక్ లేదు, నువ్వు సైలెంట్ పని చేసుకో. ఇదిగో మైకు, ఇదిగో కడిగేటప్పుడు మాట్లాడి. ఏమో మాట్లాడమంటా. నాది ఒకసారి కడగాలిగా. కడిగా ఒకసారి, కడగలా. ఒకసారి కడుగు, నీళ్ళు కడిగేది. చేతులు కడుక్కున్నావు ముందు అది చెప్పు. కడుక్కున్నా అన్న, మరీ నాకు అట్ట చే. ఇది బాగా రోస్ట్ అయింది, అది రోస్ట్ అవ్వాలా. మళ్ళీ దాంట్లో వేద్దాం. ఇది ముక్క తెలీలా, మా సాల్మన్ షెఫ్ చెప్పాడు, అంతకుముందు చేశాడంట. అవి మళ్ళీ వేద్దాం ఈ పీసులు, కొంచెం ఇంకా రోస్ట్ చేద్దాం. షెఫ్ ఉడికాడు దెబ్బకి బయటికి. లెవెల్లో పెట్టరు, అది గింజ అన్నం అవుతుంది. కొంచెం నీళ్ళే, కొంచెం. ఇప్పుడైతే మన రైస్ పెడతాం. ఏడుంది ఇది, ఎటుంది? ఇదే మనదైతే మొత్తం పూర్తయింది. మన రైస్ ఇది, మన అన్నం, ఇది మన చేపల పులుసు. చూడండి ఎలా ఉందో, చూడడానికి అయితే బాగానే ఉంది. మరి దీన్ని కదిలీయకూడదు, ఇలా అయితే ఉంది. ఈ మిగిలిపోయిన చేపలని ఫ్రై చేసాం, మొత్తం కాలి బూడిదైపోయింది. కానీ బాగుంటుంది అంటే. పైన మసాలా అనేది బ్లాక్ అయింది, లోనంతా బాగానే ఉంది, కాలలేదు. ఆ మసాలా అంతా నల్లబడిపోయింది, కాకపోతే అంతా బాగానే ఉంది. ఇలా ఇదే మంది. ఎలా ఉంది ఇది చెప్పండి. ఈ కూర మొత్తం ఇటే పోతుంది కదా, దీని నుంచి ఏం బొక్కల నుంచి పడిపోతుంది. మన టైం అయితే కరెక్ట్గా 10:02 అవుతుంది. ఇప్పుడు మన భోజనం అయితే స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు తిందామని తిని చెప్తాం ఎలా ఉందో. మావాడైతే ఎప్పుడో పట్టించేసి సగం ముక్క కూడా లేపేసాడు. చేపల కూర అయితే చాలా బాగుంది. ఫ్రై పర్ఫెక్ట్ కుదిరింది మనకి. పులుసు టేస్ట్ చేద్దాం. కొత్తిమీర మొత్తం దీని మీద వేసి ఉన్నాడు. మీ తమ్ముడు వేసాడు, వాడికి ఎత్తే వాడు నీకు వేసాడు. బాగానే ఉంది. బాగుంది, సెట్ అయింది. ఎక్కువైంది కదా. ఇప్పుడు ముళ్ళు ఉండవేంటి? లేవా? ఏంటి అన్నాడు. ప్లేట్ ఒకటి పెట్టండి ఇక్కడ చేసుకోవడానికి. మనది ఫస్ట్ టైం కానీ బాగా కుదిరింది కూర. టేస్ట్ తగ్గట్టు బాగుంది. బేల అవ్వలేదు ఈసారి. మనం బాగుంది కూర తినడానికి. ఇంకమ్మా ఇంకా అనుకున్నాం ఏదో ఎట్టుండిద్దో ఏంటో. టమాటా గ్రేవీ కూడా కొంచెం ఎక్కువ వేస్తాను నేను. టమాటా టేస్ట్ వచ్చిద్దాం అనుకున్నా. మళ్ళీ చింతపండుది ఏమైనా పులుపు ఎక్కువ అయిపోద్ది అనుకున్నాను. అది ఏమవ్వలేదు, అన్నీ కుదిరిపోయింది బాగానే. పర్లా, ఫస్ట్ టైమేగా, ఇంకా బెటర్ రావచ్చేమో తెలీదు. కానీ నేను చేసిన ప్రకారంగా అయితే నాకు బాగానే ఉంది. ఫ్రై అయితే కుమ్మేశాడు, చెప్పక్కర్లేదు దీని గురించి అయితే. ఫ్రై అయితే చాలా బాగుంది. ఫ్రై క్రిస్పీగా బాగుంది.
కరకరలాడుతుంది, బాగుంది ఫ్రై, చాలా బాగా కుదిరింది. నేను ముక్కలు తీసేసి ఫ్రై చేస్తున్నా కొన్ని బాగుండేది, కొన్ని ముక్కలు గ్రేవీ కొంచెం. ఫ్రై మరి ఏంటో కానీ గుడ్డు పుల్లు అడిపించిందిరా. వీడు చెప్పిన దానికి అమ్మ రోస్ట్ చేసాక బలం ఉంది. నేను అట్టే పీకేసేవాడిని పచ్చి పచ్చిగా. దెబ్బకు అందుకున్నాడు. నేను వైన్ షాప్లో పనిచేసి అమ్మ ఒక రేంజ్లో దెబ్బకు రోస్ట్ చేసాం, కాల్ చేసాం, అమ్మ కుదిరింది. ఉల్లిపాయ ఎలా ఉందిరా బాబాయ్? ఫ్రై ముక్కటి చాలా బాగుంది. ఎందుకంటే ఇటు చెప్పాడని ఇప్పుడే చెప్పాను, అందుకే బాగుంది అంటున్నాడు. ఇలా అమావాస్య కూడా బాగానే కుదిరింది తెలియకుండా మాకు. అది ఇలా అమావాస్య కాదు తెలియదురా, ఎందుకు వాడు ఏదో చెప్పాడు. అది కుక్క ఎడుతున్నాడా ఎదరా, వినపడుతుందా? వాడేదో మామూలుగానే ఉంటాడులే అమ్మ. అయితే 10:45 అవుతుంది. ఇప్పుడు తినేసి మొత్తం అయిపోయింది మంది. ఇప్పుడైతే పడుకోవడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాం. పడుకుందాం ఇప్పుడు మొత్తానికి. ఇంక రేపు పొద్దున ఇంకా లెగిసి మన వాతావరణం ఎలా ఉందో ఏంటో చూద్దాం అప్పటికి. ఇప్పుడైతే పడుకుందాం మనం మొత్తానికి. సరే, మీ అందరికీ గుడ్ నైట్, బాయ్. లాగరాటు లేదు కనపడ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనకి పొద్దున్న అయితే లేచేసాం. టైం అయితే మనకి 5:35 అవుతుంది. మనం బయటికి అయితే వెళ్దాం. వ్యూ ఎంత బాగుందో, ఆరెంజ్ ఆరెంజ్గా. వాడు చూడు, నువ్వు ఒక చేత కొంచెం అంటే వెళ్ళిపోద్దా మురికి. అది ఎందుకు పనిలో పని సాయం చేసిండు రా. నెట్టరా, సాలమంగా నెట్టరా. ఏం లేదులే. బూస్ట్ పెట్టుకుంటున్నాం పొద్దున్నే తాగడానికి. ఇప్పుడు కాలిపోతుంది బాని. ఏం తెల్లగుంది ఇవాళ ఇది. రోజు కాఫీ తాగి తాగి అమ్మ బూస్ట్ వెరైటీగా ఉందనుకుంటా. ఏదో బూస్ట్ కూడా బాగుంది. తక్కువ వేసేయండి. ఒక ప్యాకెట్ వేసాను. ఒకటి చికెన్ తెల్లగా పాలు వేసినట్టు ఇది.
మన టైం అయితే కరెక్ట్గా 7 అవుతుంది. ఇది తొందరగానే టీ ఒకటి పెట్టేసాం. అదంతా పని అంతా అయిపోయింది. మా ఊరు డ్యూటీకి వెళ్ళాలి పెద్ద మనిషి, అందుకే మేము కొంచెం తొందరగా పెందలాడి వెళ్తున్నాం. దిస్ గాయ్ డ్యూటీ గోయింగ్, అందుకే మేము తొందరగా ముగిచ్చేసాం మా వీడియోని. వీడియో ఏముంది, ఇంకా టీ పెట్టేసాం, గవ పెట్టి మొత్తం అన్ని క్లీన్ అయిపోయింది. నేను పెట్టింది టీ పెట్టాడు వీడు, తర్వాత అన్నీ చేసేసాం, అన్నీ అయిపోయింది, వెళ్ళిపోతాం మేము. మా వీడియో లాస్ట్ వరకు చూసారు, ఎలా ఉందో చెప్పండి కామెంట్లో. లైక్ కొట్టండి, లైక్ ఎవడో కొట్టట్లేదు, చాలా తక్కువ కొడుతున్నారు. వ్యూస్ పరంగా లైక్లు అయితే చాలా తక్కువ వస్తుంది. 1000 వ్యూస్ అయితే 100 లైక్లు కూడా రావట్లేదు. కొంచెం చూసి లైక్లు అయితే కొట్టడానికి ట్రై చేయండి. ఇంకా వీడియో ఎలా ఉందో ఏంటో కామెంట్లో కూడా చెప్పండి. సరే బాయ్. అందరికి షేర్ చేయండి. బాయ్.